హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నేను మీ విఆర్. సో ఇప్పుడైతే మనమైతే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే మూవీ అయితే బాగా నచ్చింది భయ్య, కొంచెం డీసెంట్గా అనిపించింది. రామ్కి ఒక మంచి కంబ్యాక్గా అయితే ఉంది. మనం ఎప్పుడో రామ్ నుంచి చూసిన దేవదాస్, ఇంకా కందిరిగా, మస్కా ఆ టైప్ ఎనర్జీని అయితే మనమైతే ఫీల్ అయ్యాము. డబుల్ స్మార్ట్, వారియర్స్, కంద ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ తర్వాత వచ్చిన రామ్ నుంచి వచ్చిన ఫిల్మ్ ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి కంబ్యాక్ లా అయితే అనిపించింది. సో డైరెక్టర్ పి మహేష్ బాబు అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. తీసుకున్న పాయింట్కి చాలా యాప్ట్ అనిపించింది. అండ్ ఫస్ట్లో ఉంటే చైల్డ్హుడ్ పోర్షన్స్ అయినా కానీ తను ఎలా ఫ్యాన్ కింద మారాడు అదంతా అయితే చాలా బాగా చూపించారు. యాజ్ యూజువల్గా మనం ఫ్యాన్ వాష్ ఎలాగైతే చేసుకుంటామో అలాగే ఉంటుంది మూవీలో కూడా. సో ఫ్యాన్డమ్ ఎలా చూపించుకుంటాము అలాగే మన హీరో సాగర్ కూడా తన హీరో అయినటువంటి సూర్యకి ఎలాగైతే ఫ్యాన్గా ఉంటాడో అదంతా ఉంటుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రామ్ అయితే చాలా బాగా చేశాడు. చాలా రోజుల తర్వాత మళ్ళీ అంత ఎనర్జీని అయితే నేను ఫీల్ అయ్యాను రామ్ నుంచి. అండ్ కమింగ్ టు ద హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే చాలా బాగా చేశారు. కాంత తర్వాత మంచి పర్ఫార్మర్ అనిపించుకున్నారు. సో ఈ రెండు మూవీస్ తన కెరియర్లో ఫస్ట్ వచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది. అండ్ ఆల్సో ఉపేంద్ర గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ రావు రమేష్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. అండ్ మన హీరో సాగర్ తన ఫేవరెట్ హీరో అయిన సూర్య కోసం ఏం చేశాడు, అండ్ మన హీరో సాగర్కి ప్రాబ్లం వస్తే తన హీరో ఎలాగైతే వచ్చాడో అనేది మూవీలో చాలా బాగా చూపించారు. అండ్ కమింగ్ టు ద టెక్నికల్ సైడ్, సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. అండ్ ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. ఆ ఎరాకి తీసుకెళ్ళిన ఆర్ట్ వర్క్ అయితే కనిపించింది. అండ్ కమింగ్ టు ద సాంగ్స్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ చిన్ని గుండెలో సాంగ్ అండ్ నువ్వు ఉంటే చాలే సాంగ్ చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్స్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. అండ్ పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ లవ్ స్టోరీ అయితే నాకైతే బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత రామ్ నుంచి ఒక పర్ఫార్మెన్స్ అయితే చూశాను. తన ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అదైతే బాగా చూపించడం అనిపించింది. అండ్ డైరెక్షన్ ఫీల్డ్ అయితే చాలా బాగుంది. ఆ ఎరాక్ అయితే తీసుకెళ్ళి చాలా బాగా చూపించారు. అండ్ నాకైతే మూవీ అయితే చాలా బాగా నచ్చింది. సో నేను ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 3 స్టార్ రేటింగ్. సో మీరు సినిమా చూస్తుంటే మీకు ఎలాగ అనిపించింది, మీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో అదంతా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ మీకు ఇంకా కావాలి, రివ్యూస్ అండ్ డిస్కషన్ వీడియోస్ ఇంకా కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ వచ్చే మూవీ రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.